మహారథి ఈ సినిమా కోసం గురుకిరణ్ గారు స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ గారు రాసిన అపురూపమైన పాట ఒకటి ఉంది. ప్రకృతిలోని అణువణువులోనూ సంగీతం ఉంటుంది అని చాటి చెప్పేటువంటి ఆ పాటని సినిమా కోసం పాడింది విజయ్ యేసుదాస్ గారు. ఇప్పుడు పాడబోతోంది విజయ్ యేసుదాస్ గారి. వారికి ఆహ్వానం పలుకుదామా? గాలులలో వినబడ రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, జగమే పాటక చేరి మనసానంద విహారీ. వీచే గాలులలో వినబడ రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, విజయ్ గాత కచేరి మనసానంద విహారీ. గల గల జల 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 సెలయేరులలో వింటే సంగీతమే లేదా, టప 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 చిట పట చిట తొలి చినుకులలో వానై స్వరధారలే, గళి కొలములలో కని సమయములు మాటే పాటగా జానపదమాయరా, జగమే పాటక చేరి మనసానంద విహారీ. వీచే గాలులలో వినబడ రాగము, జగమే పాటక చేరి మనసానంద విహారీ. ఝణ 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 గుడి గంటలలో లేదా ఓంకారమై వేదం, ఢక 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 మన గుండెలలో లేదా ఓ నాదమే, చిరు నగువులతో పసి పాపలకై పాడే తల్లికి సరిగమ తెలియునా, జోజోలాలి కచేరి మనసానంద విహారీ. వీచే గాలులలో వినబడ రాగము, కదిలే ఆకులలో కలదొక తాళము, జగమే పాటక చేరి మనసానంద విహారీ. జగమే పాటక చేరి మనసానంద విహారీ. 1965లో ఆడబ్రతుకు చిత్రానికి ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో నిర్మించడానికి తలపెట్టారంట ఎస్ఎస్ వాసన్ గారు. తమిళంలో కన్నదాసన్ గారు, తెలుగులో నారాయణ రెడ్డి గారు గేయ రచయితలు. చాలా పాటల్ని విశ్వనాథన్ రామూర్తి గారు ఇచ్చినటువంటి బాణీలకి రాయడం జరిగిందంట. అయితే హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించవలసినటువంటి మేల్ సోలోకి మాత్రం ముందుగా సాహిత్యాన్ని సిద్ధం చేయమన్నారంట నిర్మాత. చెరో పల్లవిని రాశారంట గేయ రచయితలు ఇద్దరు. స్వరకర్తలు స్వరకల్పన కూడా చేశారంట.
భావపరంగా నారాయణ రెడ్డి గారి గీతం నచ్చి వాసన్ గారు ఆ పల్లవినే ఖాయం చేశారంట. అయితే నేనెక్కడో చూస్తూ ఉంటే నువ్వు నన్ను చూస్తున్నావు అని అర్థం వచ్చేటువంటి తమిళ పల్లవి భావాన్ని నారాయణ రెడ్డి గారు తన పాట చరణంలో వాడుకోవడం విశేషం. పాట పుట్టింది ఎలాగైతేనేంటి, పాట మాత్రం పుట్టగానే పరిమళించింది. పిబి శ్రీనివాస్ గారికి సంక్రమించినటువంటి గీత సంపదలో ఆ పాట ఒక కోహినూర్ అనే పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కారుణ్య. పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేతలేఖా సిగ్గులు చిగురించెను. కనులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేతలేఖా సిగ్గులు చిగురించెను. నిన్ను నేను చూసే వేళ, నన్ను నీవు చూడవేళ, నిన్ను నేను చూసే వేళ, నన్ను నీవు చూడవేళ, నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేళ, తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను. కనులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేతలేఖా సిగ్గులు చిగురించెను. మొలక నవ్వు దాచుకోకు, జిలుగు బయట జారనీకు, మొలక నవ్వు దాచుకోకు, జిలుగు బయట జారనీకు, కురులు చాటు చేసుకోకు, తెరలు లేవు నీకు నాకు, తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను. కనులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేతలేఖా సిగ్గులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, ఓహో ఓహో ఓహో. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం, తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను. కనులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేతలేఖా సిగ్గులు చిగురించెను. కనులు పలుకరించెను, పెదవులు పులకించెను,
చిగురించెను బుక్కలపై లేత లేత సిగ్గులు చిగురించెను. యాజ్ యూజువల్ కారుణ్య, మీ టేస్టే డిఫరెంట్ థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. పిబి శ్రీనివాస్ గారి పాటలు ఒక రకంగా కత్తి మీద సాము లాంటివి. ఎందుకంటే వినడానికి ఎంతో సింపుల్గా ఉంటాయి. ఆయన చిన్న వేస్తూ ఉంటారు, అక్కడక్కడ వేస్తూ ఉంటారు జగజిత్ సింగ్ గారిలో. అవి పాడడం చాలా కష్టం. అండ్ ఇవాళ మన కృష్ణగిరి ఆర్కెస్ట్రాతో ఇలా పాడుతుంటే ఎంతో హాయిగా ఉంది. ఒక మంచి ఫ్లోలో జలపాతం దగ్గర పాడుతున్నట్టుంది. ఐ వాజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ఓల్డ్ వరల్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ కారుణ్య. థ్యాంక్ యూ.